నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, పీయూష్ గోయల్ గారు కావచ్చు, మీరు సరేనని చెప్పండి, మేము సన్నద్ధంగా ఉన్నాం అని అంటున్నారు. అది ఇప్పుడు నెక్స్ట్ పుష్కరాలు రెడీ అవుతున్నారు. సో ఇది రాజమండ్రి హెరిటేజ్ సిటీలో, ఈ గోదావరి రివర్ సిటీలో ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సప్లై మీరు రన్ ఆఫ్ ది ఎలక్షన్స్ మీరు మాట్లాడారు. ఫస్ట్ ఆంధ్ర పేపర్ మిల్ ఎఫ్లియన్స్ అన్ని వాళ్ళు ప్రాసెసింగ్ చేసిన పాయింట్ తర్వాత నంబర్ ఆఫ్ సెమిటరీస్ ఉన్నాయి నెక్స్ట్ కమ్స్. ఆ వెరీ నెక్స్ట్ పాయింట్లో నుంచి వీఆర్ డ్రాయింగ్ ద వాటర్ విచ్ వీఆర్ ప్యూరిఫైయింగ్ అండ్ సప్లైయింగ్ ఇట్. ఇట్స్ వెరీ బ్యాడ్ స్టేట్. సార్ దీని మీదే ఒక కాంప్రిహెన్సివ్ స్టడీ చేస్తున్నామండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ బట్ ఈవెన్ ట్రాఫిక్ కావచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ ఉందనుకోండి, వన్ వేస్ ఎక్కడ పెట్టాలి, నో ఎంట్రీస్ ఎక్కడ పెట్టాలి, సిగ్నల్స్ ఎక్కడ పెట్టాలి, బికాజ్ అస్తవ్యస్తంగా మన రాజమండ్రి ట్రాఫిక్ ఉంది, మీకు తెలియనటువంటి విషయం కాదు. అదేవిధంగా వాటర్ అంటారా, ప్యూరిఫికేషన్, ఎస్టిపిఐస్ ఇవన్నీ ఎక్కడ ఉండాలి అనేటువంటి అంశం, అవుట్లెట్స్ ఎక్కడ ఉండాలి, వాటర్ ఎక్కడ డ్రా చేయాలి, ఇవన్నీ పీస్ మీల్గా వీ కెనాట్ డూ అండి. సో అందుకని ఒక కాంప్రిహెన్సివ్ స్టడీ చేయడానికి ఒక 2 months టైం అడిగారు. ఆ 2 months టైంలో మనకి ఏదైతే కాంప్రిహెన్సివ్ స్టడీ వస్తుందో దాన్ని ఆధారం చేసుకుని ఎక్కడ ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలో దాని మీద డిసిషన్ తీసుకున్నాం. ట్రాఫిక్కి సంబంధించి అయితే డ్రింకింగ్ వాటర్ కమిషనర్ గారు బాధ్యత తీసుకున్నారండి. హీ సెడ్ హీ విల్ లెట్ us know. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి త్రాగునీరు ఉండాలి అని చెప్పి, ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని చెప్పి ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వం. కానీ గడిచిన గత 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా దుర్వినియోగం అయిందో మీ అందరికీ తెలుసు. నిన్న ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరూ కూడా ఈ విషయం మీద నొక్కి వక్కాణించారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి ఇంటికి కుళాయి మాత్రమే కాకుండా ఆ కుళాయిలో వచ్చేటువంటి నీరుకి సంబంధించినటువంటి నీటి సోర్స్ ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఐడెంటిఫై చేసి మేము మంచి వాటరు అందరికీ ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని ప్రభుత్వం తరఫున వారు చెప్పడం జరిగింది. అవునండి, ఈవెన్ గార్బేజ్ డిస్పోజల్ కూడా సైంటిఫిక్గా చేయాలనేటువంటి భావన. ఎందుకంటే ఇవాళ వచ్చేటువంటి చెత్త నుండి గ్రీన్ కోల్ కూడా తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. నేను కాంప్రిహెన్సివ్ స్టడీ అని ఏదైతే అన్నానో, అంటే కూలంకుషంగా అన్ని అంశాలు పరిశీలించడం, దానిలో భాగంగా ఈ గార్బేజ్ డిస్పోజల్ కూడా. ఎందుకంటే చాలా వరకు మనకి గార్బేజ్ పాయింట్స్ లేవు, ఈ డంప్ యార్డ్ పాయింట్స్ లేవు, రోడ్ల మీదే పడేసుకునేటువంటి పరిస్థితి ఉంది, ఉన్నటువంటి వాహనాలని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏంటంటే ఒక అవకాశం, ఇప్పుడు మనకు ఉన్నటువంటి పుష్కరాలు 2027లో వచ్చేటువంటి పుష్కరాలని ఒక అవకాశంగా తీసుకుని రాజమండ్రిని ఒక మంచి లివబుల్ టౌన్గా డెవలప్ చేయాలనేది ఆలోచన. దీనికి అన్ని అంశాల నుండి, అన్ని కోణాల నుండి కూడా కూలంకుషంగా దీని మీద పరిశీలించడం అనేది జరుగుతుంది. ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తుంది. మీరు కూడా దానికి నిధులు తీసుకురావడానికి తప్పకుండా అండి. ముందు ప్రత్యేకించి రాష్ట్రం కన్నా నాకు రాజమండ్రిని నేను డెవలప్ చేసుకోవచ్చు కదా. దుర్గేష్ గారితో అనేక సందర్భాల్లో దుర్గేష్ గారితో కూడా మాట్లాడాం. ప్రసాద స్కీమ్ ఉంది, ఈ రకమైనటువంటి స్కీమ్స్ నుండి మనం నిధులు తీసుకుని వచ్చి ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఆల్రెడీ కేంద్రం విపత్తులు ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ అనేది ఉంటుందండి. దాని నుండి ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ ప్రతి రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. దౌర్భాగ్యం ఏమిటంటే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఎస్డీఆర్ఎఫ్ ఫండ్స్ను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించేసింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పినటువంటి మాట, తీరా అక్కడ కూర్చుని ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ కింద మనం రిలీఫ్ అందిద్దాం కదా ప్రజలకి అని అనుకుంటే, రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు, అక్కడ ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ లేదు. ఏమైందంటే గత ప్రభుత్వం దారి మళ్లించేసింది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ కింద రాష్ట్రానికి సహకారాన్ని అందించింది. ఆల్రెడీ ఒక కమిటీ ఈ యొక్క ఫ్లడ్స్లో జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చింది. సంపూర్ణంగా మునిగిపోయినటువంటి గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉందో వారందరికీ కూడా 25,000,
ఆ పైన ఉన్నటువంటి వారు కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి వారికి ఎటువంటి సౌకర్యం లేదు కాబట్టి వారికి కూడా 10,000 రూపాయలని ఏవైతే